కడప ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కల్పదేశానికి ఉపాధి కోసం వెళ్లిన సుబ్బలక్ష్మి తీవ్ర అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారని కుటుంబం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చికిత్స అందిస్తున్నామని అక్కడి యజమానులు చెబుతున్నప్పటికీ తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే భారత్కు రప్పించి ప్రాణాలు కాపాడాలని సుబ్బలక్ష్మి వీడియోల ద్వారా వేడుకుంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆమెను స్వదేశానికి తీసుకురావాలని భర్త, కుటుంబం సభ్యులు కోరుతున్నారు. కలుపు బాధితుల విషయంలో చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు గత 9 నెలలైంది ఆమె పోయి, కానీ అక్కడ పోయినప్పుడు నుంచి కొద్దిగానే బాగానే ఉన్నది. కానీ 4 నెలల నుంచి ఆమె చాలా అనారోగ్య పరిస్థితుల్లో చాలా బాధపడుతుంది. ఆమె కొన్ని వీడియోలు కూడా పంపించింది. నేను ఇక్కడ ఉండలేను, నా ఆరోగ్య పరిస్థితి సరిలేదు, నేను నన్ను ఇండియాకు పంపండి దయచేసి అని చాలా వీడియోలు కూడా పాపం చేసింది. కాబట్టి దయచేసి ఏంటంటే అనారోగ్యానికి వెళ్ళేది ఏది పిల్లల కోసము, పిల్లల చదువుల కోసము ఇక్కడ చాలా కష్టపడుతూ ఏదో అక్కడ పోయి 10 రూపాయలు సంపాదించుకున్నామనే ఆలోచనతో ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె 4 నెలల నుండి రక్తస్రావం వలన బాధపడుతూ ఆ యొక్క ఆరోగ్యం సరిలేక రావాలనుకుంటుంది స్వదేశానికి. కాబట్టి చాలా ఇబ్బందికరంగా ఉందని వాళ్ళ యొక్క భర్త అయితేనేమి, పిల్లలకైతేనేమి చేసి ఏడుస్తూ చెప్తుంది. కాబట్టి ఈ యొక్క విన్నపము ప్రభుత్వము స్పందించి ప్రభుత్వానికి మీరు మీడియా మిత్రులైనటువంటి మీరు తెలియపరిచి ఆమెను ఇక్కడికి తెప్పించడానికి మీరు మంచిగా ఆలోచన చేస్తారని. నా పేరు అన్ని పిల్లల కోసమే ఇబ్బంది పిల్లలు, కానీ ఇప్పుడు ఎంతో బాగాలేదు. ఇప్పుడు 9 నెలలు అయింది. పంపించమంటే పంపించడం లేదు. ఈ డబ్బులు కట్టకుండా నా కాడ అంత పరిస్థితి లేదు, డబ్బులు కట్టే పరిస్థితి లేదు. మేము ఉండేది ఏది ఈ కారణం మేము అడుగుతాము సార్. ఏదైనా దయచేసి సార్ మీరేమైనా